మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నందు. ఎస్, ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అమ్మాయిలందరికీ ఆయన అంటే చాలా క్రేజ్ అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు ఒకటే కాదు, ఇంట్లో ఉండే లేడీస్ అందరూ కూడా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఆయన ఇంటర్వ్యూ దొరకడం అంటే అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. బుల్లితెర మన్మధుడు, బుల్లితెర శోభన్ బాబు అనే ట్యాగ్ లైన్ కూడా ఆయనకు ఉంది. ఎస్, మనతో పాటు ఉన్నారు నిరుపమ్ గారు. హాయ్ నిరుపమ్ గారు. హాయ్. మీ ఇంట్రోకి గ్రీన్ టీ కంటే వేడిగా ఉంది. సో బేసికలీ మీరే చాలా హాట్, సో ఇంట్రడక్షన్ కూడా కొంచెం హాట్ గా ఉండాలని చెప్పండి. గట్టిగా ప్రిపేర్ అయిన అర్థం అవుతుంది. ఎస్, అంటే మీ డేట్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి మీ క్రేజ్. అంటే డేట్స్ దొరకటం కష్టం అని కాదు, కానీ జనరల్గా నాకు ఇంటర్వ్యూస్ అంటే మనం ఏమంత సాధించేసామని ఇంటర్వ్యూలు ఇస్తామనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని గౌకర్ ఇంటర్వ్యూ అనగానే నేను మీరు ఈ మాట చెప్పకూడదు. రీసెంట్ గా ఒక పార్టీకి వెళ్తే పబ్స్ లో కార్తీక దీపం సాంగ్ అండ్ మూవీస్ లో కానివ్వండి, ఏది యూజ్ చేయాలన్నా సీరియల్స్ నుంచి ది బెస్ట్ అంటే కార్తీక దీపం అనే ట్యాగ్ లైన్ తీసేసుకున్నారు. జై బాలయ్య తర్వాత ఎక్కువ వినపడేది కార్తీక దీపం. సో ఎలా అనిపిస్తుంది ఆ క్రేజ్? సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీ ఉంది. జనరల్ గా రెగ్యులర్ గా టీవీ సీరియల్స్ కి ఒక దక్కని ఒక ఘనత అని చెప్పాలి. ఎస్, వెరీ 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 హ్యాపీ. ఓకే, కార్తీక దీపం 2లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? చాలా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది ముందు సీజన్ 1లో నా స్వెటర్స్ దాని గురించి మాట్లాడారు. సో ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. కొంచెం బొమ్మల చొక్కాలు, ఇదొక స్టైల్, కొంచెం ఫంకీగా ఉంటుంది కొంచెం. ఓకే, మిమ్మల్ని చూడగానే బేసిక్లీ ఒక క్వశ్చన్ అడగాలనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చదువుకుంటున్న ఏజ్ లో చంద్రముఖి సీరియల్ వచ్చేది, అక్క మీరు పేరుగా చేసేవారు. అప్పటి నుంచి మీ సీరియల్ కి మీకు ఫ్యాన్ అన్నమాట. సో ఇప్పుడు మేము పెద్దగా అయిపోయాము, మీరు మాత్రం ఇయర్స్ పెరుగుతున్నా అంతే యంగ్ గా. ఇయర్స్ పెరిగే కొద్దీ ఇంకా గ్లామర్ పెరుగుతుంది. అంటే మీకు చాలా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. నా చిన్నప్పుడు, నా స్కూలు, సీరియస్లీ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అంతకు మించి అంటే ఇంకా అందం పెరుగుతుంది. అంటే మీ గ్లామర్ సీక్రెట్. థ్యాంక్ యూ. అంటే నాకంటే మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమాల్లో కానీ అట్లా కానీ. ఏం లేదండి, నథింగ్. లిటిల్ బిట్ ఆఫ్ కేర్, ఒక డైట్, ఫిట్నెస్ అంటే వర్కౌట్స్, ఇంతే. తిన్నది అరిగించుకోవటం, ఇంతే, సింపుల్, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. సో ఎంత ఎదిగినా కూడా ఒదుగుండే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కువ మీ నేమ్ వినిపిస్తుంది. అంటే అంత సైలెంట్ గా, ఎక్కువ హడావిడి లేకుండా, ఇప్పుడు కూల్ గా, అలా ఎలా ఉంటారు? మెయిన్ గా మైండ్కి ఏం తీసుకోను. బేసిక్గా టెన్షన్స్ అవనివ్వండి, బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏది నేను అంత మైండ్కి ఎక్కిచ్చేసుకుని అట్లా ఉండను. వాట్ నెక్స్ట్ అనే టైప్లోనే ఉంటాను. స్మాల్ స్క్రీన్ లో మొత్తం మీ జెండా పాతిస్తారు. సో మీ బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని హీరోగా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమో, అంటే నాకు ఆ కోరిక అదే అయితే ఉంది. అండ్ కథలు వింటున్నాను కొన్ని, అందులో సూటబుల్ ఉండాలి అండ్ అవి మెటీరియలైజ్ అవ్వాలి. అన్ని కొంచెం టైం ప్రాసెస్, మేబీ, అంటే ఇట్స్ ఇన్ ప్రాసెస్. త్వరలో చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. సో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది. సో రీసెంట్ గా గృహప్రవేశం చేశారు, ఆ ఫీల్ ఎలా ఉంది? చిన్న కరెక్షన్ ఏంటంటే, అఫ్కోర్స్ మీరు అన్నది దాంట్లో రాంగ్ కాదు, కానీ సొంత ఇల్లే, కానీ అది మా అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం యాక్చువల్లీ తీసుకున్నాము. ఓకే, మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు చాలా మంది వాళ్ళ లైఫ్లో ఒక తీరని కళ అని చెప్పొచ్చు సొంత ఇల్లు అనేది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు, ఇయర్స్ టుగెదర్. అప్పట్లో ఉన్న ఉద్యోగాలు, అప్పట్లో ఉన్న జీతాలు, వాటికి వాళ్ళకున్న పిల్లల్ని పెంచడానికి, వీటికే ఎక్కువ మంది సంతానం ఉంటే వాళ్ళకి అదే సరిపోతుంది, వాళ్ళని తీర్చిదిద్దటం. అండ్ సొంత ఇల్లు అనేది వాళ్ళకి కలగానే మిగిలిపోతుంది. సో అలా ఇది నా వైఫ్ మంజు వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ సొంత ఇల్లు అనేది. సో వాళ్ళ కోసం మేము కలిసి తీసుకున్న హౌస్ అది. ఓకే, సో ఫర్దర్ గా ఏ మూవీస్ రాబోతున్నాయి? ఏమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా? వెబ్ సిరీస్ ఒకటి ఇదిలో ఉంది, అండ్ వెబ్ మూవీ ఒకటి. సో ఇవన్నీ ఇన్ ప్రాసెస్ అన్నమాట. ఇన్ ప్రాసెస్ లో కొంచెం మెటీరియలైజ్ అవడానికి టైం పడుతుంది. ఓకే, సో గ్రీన్ టీ కూడా తాగుతూ మాట్లాడొచ్చు, ఆ గ్యాప్ ఇవ్వట్లేదు అంటారా? అదే లేదు, కొంచెం వేడిగా ఉంది. ఓకే, సో మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఈరోజు కొంచెం నాకున్న
డిసిప్లిన్ అవ్వచ్చు, లేదా నేను నా ఫ్యామిలీని మేనేజ్ చేసుకుని ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ అది ఆయన దగ్గర నుంచి తెలియకుండానే నేను నేర్చుకున్నానని చెప్పాలి. అంటే నేను రియలైజ్ అయ్యే టైంకే ఆయన కొంతవరకు నేర్పించారు. ఓకే. ఇప్పుడున్న కొంచెం యూట్యూబ్ జ్ఞానంతో ఇంకొంచెం దాన్ని పెంచుకున్నాను. సో అంటే ఆయన రైటింగ్స్ ఈజ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఓకే. ఆయనలా రాయాలి అని నాకు చాలా కోరిక ఉంటుంది. బట్ నేను యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ బిజీ కాబట్టి రైటింగ్ సైడ్ కొంచెం తక్కువ. బట్ ఆయనలా రాయాలి అనేది, ఆయనలా రాయలేను ఫస్ట్ పాయింట్, బట్ ఆయనలా రాయగలగాలి అనేది నాకు అదొక దట్స్. ట్రై చేశారా ఏమైనా ఇప్పటి వరకు? నేను అడపదడప రాస్తుంటాను. నెక్స్ట్ నువ్వే అనే మూవీకి యాక్చువల్ డైలాగ్స్ రాశాను అప్పుడు. ఓకే. బట్ ఆ కెరీర్ ఆ యాంగిల్లో నేను ఎప్పుడు కంటిన్యూ చేయలే. నిరుపమ్ గారిలో యాక్టరే కాకుండా మంచి రైటర్ కూడా ఉన్నారు. అది ఫాదర్ ఆయన రాసేటప్పుడే ఆయన చేసే ప్రాజెక్ట్స్ లోనే నాకు 4 సీన్లు ఇవ్వటం, రాయరా అంటాం, అట్లా తెలియకుండానే ఎంకరేజ్ చేశారు, కొంచెం నేర్పించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.